నెహెమ్యా 8:6 ఉంది. ఇక్కడ ఎజ్రా లేచి దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. నెహెమ్యా ఒక సక్సెస్ సీక్రెట్ ఏంటి? 52 రోజుల్లోగా ఆయన యెరూషలేము గోడను కట్టి ముగించినాడు. ఎంతమంది శత్రు పోరాటం ఉంది, విరోధులు విమర్శిస్తూ ఉన్నారు. సన్బలెటు, టోబియా అనే ఇతరులు మరి ఇద్దరు చాలా భయంకరంగా అతన్ని అపహాస్యం చేస్తున్నారు. కానీ అధైర్యపడకుండా దేవుని సహాయం కోరుతూ ప్రార్థనలకు అందరినీ మరి ప్రజలను పురికొల్పుతూ వాక్యాన్ని వారికి ప్రకటిస్తూ, నాకు అనిపించింది 2 రహస్యాలు ఇక్కడ నెహెమ్యా విజయానికి. ఒకటి ప్రార్థన, ఒకటి వాక్యం. దేవునికి స్తోత్రం. అలాగే మనం అనుకుంటాం ప్రార్థన చేస్తే సరిపోతుందని. ప్రార్థన అగ్ని అయితే వాక్యం కట్టెల్లాగా, అంటే లేక ఆజ్యంలాగా, అగ్నికి ఆజ్యంలాగా. అగ్నికి ఆజ్యం కలిపితే ఇంకా అగ్ని ఏమవుతుంది? చాలా పెరిగిపోతుంది కదా. అలాగే మరి ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యము, వాగ్దానాలు, దేవుడు చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటే ఆ ప్రార్థన ఇక గొప్ప మంటగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎజ్రాను నియమించినాడు వాక్యం చదవడానికి, ప్రజలకు వాక్యం చేయడానికి. వీళ్ళందరూ ఉపవాసం చేస్తున్నారు, దేవుని శక్తి కొరకు అడుగుతూ ఉన్నారు. వారి పాపాలన్నీ ఒప్పుకొని, పితరులు చేసిన పాపాన్ని కూడా ఒప్పుకొని క్షమాపణ అడుగుతున్నారు. దైవ కార్యం కావాలి, ప్రజలకు మేలు కలగాలనే ఆశ. యెరూషలేము మరి గోడలు పడిపోయినాయి, అవి తిరిగి కట్టాలి. అది బహు ప్రయాసంతో కూడిన పని, చాలా గొప్ప పని. గొప్ప పని చేయడానికి గొప్ప దేవుని సహాయము కావాలి కదా. మరి ఇక్కడ 6వ వచనం చూడండి, నెహెమ్యా 8:6, 8:5 నుండి నేను చదువుతున్నాను. ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూస్తుండగా గ్రంథమును విప్పాను. విప్పగానే జనులందరూ నిలబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ఇక్కడ నుండి మన నామం ఏది ఎంచుకుంటామంటే మహాదేవుడు. ఇక్కడ చూడండి, ఎజ్రా వాక్యం చదువుతున్నాడు. ఆయన నిలబడి దేవుని గ్రంథం చదువుతున్నప్పుడు 6వ వచనం, ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? మహాదేవుడు. ఆయన మహాదేవుడు. ఆయన దేవతలందరిలో ఘనుడు. ఆయనకు సాటి ఎవరు రారు. అందుకే యెహోవా నిన్ను పోలిన వాడు ఎక్కడున్నాడు, నీకు సమమైన వాడు ఎక్కడున్నాడు? ఆయన మహాదేవుడని ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు. మహాదేవుడు, ఇంత గొప్ప మహాదేవుని మనము కలిగి ఉన్నందుకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. వాట్ ఏ గ్రేట్ అండ్ మైటీ గాడ్. హల్లెలూయా కదా. ఒక చిన్న మనిషిని ఆధారపడతావు చాలాసార్లు, నీకున్న దుఃఖము బాధలన్నీ పంచుకోవాలి, ఏదన్నా ఒక వ్యక్తి దొరికితే అన్నీ చెబుదామని. కానీ మనుషుల సహాయం వ్యర్థమని వాక్యం అంటుంది. ఏ మనిషి నీకు ఆధారం కాడు. నరుని ఆధారం చేసుకోకుండా ఈ మహాదేవుని నువ్వేం చేయాలి? ఆశ్రయించాలి. ఆయన నిన్నెన్నడూ సిగ్గుపరచాడు. నీ తలకు తల వంపులు ఎప్పుడూ కాదు. నీ తల ఏం చేస్తాడంటే ఆయన ఎత్తుతాడంట. నీ తల ఎత్తువాడు ఆయన. కనుక నీ భారమైన, బాధైన, భయమైన మహాదేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ గాడ్, ఈజ్ అ గాడ్ ఆఫ్ గాడ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవుళ్ళకే దేవుడు. హల్లెలూయా. మహాదేవుడని నువ్వు మర్చిపోకూడదు. చూడండి, ఇక్కడ నెహెమ్యా 4:2 ఒక మాట ఉంది. దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? విమర్శకులు అంటున్నారు అన్నమాట. 52 రోజుల్లో వీళ్ళు కడతారా? చూద్దాం ఎట్ట కడతారు. వీళ్ళకి ఏం శక్తి ఉంది, వీళ్ళకి ఏం సామర్థ్యం ఉంది, వీరు దుర్బలులు, వీరేం చేస్తారు? నెహెమ్యా ఇవన్నీ వింటున్నాడు అన్నమాట. ఒక మంచి కార్యం చేసేటప్పుడు చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, దాంట్లో పెద్ద వింత లేదు. ఇఫ్ యూ వాంట్ టు డూ ఏ గుడ్ థింగ్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు అండర్గో లాట్ ఆఫ్ ట్రబుల్స్. కనుక ఒక దైవ కార్యం చేయాలంటే ఎన్నో ఎదుర్కోవాలి. ఇప్పుడు ఇంత పెద్ద సంఘం నడుస్తుందంటే దానికి ఉన్న ప్రయాసాలు ఎన్నో ఉంటుంది. మీరు నన్ను మాత్రం చూస్తారు కానీ నా ప్రయాసాలు చూడరు కదా. అది మామూలే. ఎందుకంటే నో క్రాస్ నో క్రౌన్, నో పెయిన్ నో గెయిన్. నువ్వు కష్టం లేకుండా నువ్వేమీ సాధించలేవు. కుటుంబ జీవితంలో కష్టపడాలా, ఒక తల్లిగా నువ్వు కష్టపడాలి, ఒక భార్యగా కష్టపడాలి, ఒక తండ్రిగా కష్టపడాలి. కష్టపడకుంటే నీకు ఫలం ఉండదు. అక్కడికి వెళ్తున్నాను, మార్గంలో ఒక సహోదరి కనబడ్డది. నాకు అమ్మ 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 అని ఉరుక్కొచ్చేది. ఎవరంటే ఆయన
పోయిన సంవత్సరం ఆమె భర్తను 2 చిన్న పిల్లలను వదిలిపెట్టి మరి తల్లిగారింటికి పోయింది. కొన్ని కష్టాలు వచ్చినాయి, తట్టుకోలేని పరిస్థితి. భర్త ఊరికే కొడుతున్నాడని, బాధ పెడుతున్నాడని ఆమె తల్లిగారింటికి వెళ్ళిపోయింది. చూడండి, ఆ కష్టాల నుండి ఆమె వెళ్ళిపోయింది. పిల్లలు ఆయన ఇవ్వలేదు, చిన్న మంచి చక్కని బిడ్డలు 2. తల్లిదండ్రుల దగ్గర ఉంది, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల దగ్గర పోయి ఆశ్రయిస్తుంది. అప్పుడు ఆ బిడ్డ నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పినాను అన్నమాట, పోయిన సంవత్సరం, మరి ఎన్ని బాధలైనా కష్టాలైనా దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంలోనే ఉండాలి. నువ్వు తప్పించుకొని ఎక్కడ పోతావు? నీకు ఏం ఘనత ఉంటుంది? నువ్వు కష్టాల్లో నిలబడితేనే కదా దేవుని సహాయం పొందుకొని నీ ఓర్పు, సహనంతో, ప్రార్థనతో, విశ్వాసంతో నీకు దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని ఏం చేయాలి? నువ్వు కట్టుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు చిన్న బిడ్డలు చూడలేవు, నీ భర్త మరి ఇంకా పెడదారిలో పోతే మరి ఎవరు బాధ్యులు దానికి? కనుక నువ్వు తప్పకుండా తిరిగి రావాలంటే ఆమె మరి దేవుని సేవకురాలు మాట విని 1 సంవత్సరం వరకు దూరం ఉంది, కానీ తిరిగి మనసు మార్చుకొని వచ్చేసింది. ఆ విడిపోయిన కుటుంబము దేవుని దయ వలన కట్టబడింది. ఒకసారి హల్లెలూయా చెప్పండి. నిన్న ఆమెను చూసిన దారిలో, అమ్మా నేను చాలా సంతోషంగా ఉన్నా అమ్మా. నేను మరి అప్పుడు ఏడ్చినావు కదా చాలా, అమ్మా మీరు ప్రార్థన చేసినారు, నేను కూడా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, నేను బాగున్నానమ్మా. నేను బిడ్డ మరి చూడు, నువ్వు తిరిగి వచ్చినందుకు నీకు ఒక భర్త అని, పిల్లలని, ఒక కుటుంబం అన్నీ ఉన్నాయి కదా. నువ్వు ఈ బాధలకు భయపడి దూరం వెళ్ళిపోతే నువ్వు ఏమి లేని దానివై అయిపోతావు. నీ పిల్లలు ఉండవు, నీ భర్త ఉండవు, నీ కుటుంబం ఉండదు. ఇది అన్నీ వదిలిపెట్టి తిరుగుతుందని జనాలు అంటారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మహాదేవుడు ఉన్నాడు ప్రతి ఒక్కరికి. దేవునికి స్తోత్రం. కష్టమే, దుఃఖమే, బాధనే, అన్నీరే. మనుషులు అర్థం చేసుకోరు. ఇంట్లో పోరాటం చూడండి, పోరాటమే పోరాటం. క్రైస్తవ జీవితం అంటే ఆరాటం కాదంట, ఇదేంటంట? పోరాటం. బ్యాటిల్ గ్రౌండ్ అనమాట. నాట్స్ ఎ ప్లే గ్రౌండ్, ఇట్స్ నాట్ ఎ ప్లే గ్రౌండ్, ఇట్స్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. నువ్వు పోరాడుతున్నావు, అయినా కానీ సాతాను ఓడించడానికి శక్తి నీకు పరిశుద్ధాత్మ బలం ఉంది, ప్రార్థనా శక్తి ఉంది, విశ్వాసం అనేది అన్నిటికంటే చాలా గొప్పది. ఈ లోకాన్ని జయించే విజయమే మన విశ్వాసం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. మనం ఆశ విడవకూడదు, సమస్యలకు భయపడకూడదు, పిరికివారుగా ఉండకూడదు. పిరికి తనము గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు కనుక ధైర్యం తెచ్చుకోవాలి. దావీదంట ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చినాడంట, కానీ యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు ఎవరైనా కృంగిపోయి ఉంటే మీకే ఈ వాక్యం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మహాదేవుడు అనే నామాన్ని మనం ధ్యానిస్తున్నాం. సచ్ ఎ బిగ్ గాడ్, గ్రేట్ గాడ్. మహాదేవుడు నీకున్నాడు, నీ కొరకు ఆయన ఘన విజయాలు సాధిస్తాడు, మహాకార్యములు చేస్తాడు. కాబట్టి కృంగిపోకుండా, వంగిపోకుండా దేవుని పట్టుకోవాలి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, దేవుడు కాగల జనులు ధన్యులు. దేవుని నమ్ముతున్నావు, దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఇక్కడ సన్బల్లటు టోబియా వీరు అంటున్నారంట, ఏంటి ఏం కడుతున్నారు మీరు అంత పెద్దగా చక్కని గోడ, బలమైన గోడను కట్టగలుగుతారా? మీరు ఆ పని చేయలేరు అని వారిని నిరుత్సాహపరుస్తున్నారు. వారు ఏమంటున్నారు? బలులర్పించి బలపరుచుకుందురా. ఏదో ప్రార్థనలు చేస్తే గోడ తయారవుతుందా? మీరు ఉపవాసం చేస్తే ఈ కార్యం అవుతుందా? మన చుట్టూన్న వారు మనల్ని ఇలాగే గేలి చేస్తూ ఉంటారు. ఓ పెద్ద ఉపవాసం అట, ఏదో మందిరానికి వెళ్తున్నారట. కాదు, అవన్నీ పెడచెవిని పెట్టాలి. కొన్నిసార్లు కొన్ని మాటలు విననట్టు నువ్వేంగా చెవిటివాని వాళ్ళే ఉండాలి, మాట్లాడనట్టు మూగివాని వాళ్ళే ఉండాలి. ప్రభు కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కొరకు అలా ఉండాలి. ఇలా విమర్శకులు విమర్శిస్తూ ఉన్నారు నెహెమ్యా. బలులర్పిస్తే మీ కార్యము సాధిస్తారా? బలులర్పించి వారు బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? ఇది నెహెమ్యా 4:2 ఉంది. ఒక దినమందే వీరు ముగిస్తారా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా? మరి అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన ఆ రాతి గోడ పడిపో. ఏదో పెద్ద గోడ వీరు కట్టబోతున్నారు. శత్రులకు ఎదురుగా వారు చాలా గొప్ప గోడను, యెరూషలేము గోడ కడుతున్నారు. కానీ వీరు బలులర్పించి దాన్ని బలపరుస్తారా? వీరు ప్రార్థనలు చేసి ఈ కార్యాన్ని సాధిస్తారా? వీళ్ళు కట్టిన తర్వాత ఒక నక్క ఎగిరి దాని మీద పడితే ఆ గోడ ఏమవుతుందట? కూలిపోతుందట. ఎంత నిరుత్సాహకరమైన మాటలు, ఎన్ని ఆటంకాలు, అడ్డులు. కానీ నెహెమ్యా అంటున్నాడు, నేను నమ్మిన దేవుడు మహాదేవుడు. హల్లెలూయా. నేను నమ్మిన వాడు
పౌలు అంటాడు కదా, నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడ, నాకు సిగ్గు రాదు, నాకు అవమానం రాదు, శత్రువులు నా మీద విజయము పొందరు, ఎందుకంటే నేను నమ్మిన దేవుడు మహాదేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐ ట్రస్ట్ ఇన్ ఎ గ్రేట్ గాడ్. అది ఆ విశ్వాసం. మరి గొప్ప దేవుడే తను తాను రిక్తునిగా చేసుకొని నీ హృదయంలో నివసిస్తున్నాడు కదా. ఆయన తండ్రి కుడిపార్శ్వమందు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని అనుభవించే దేవుడు. అవన్నీ వదిలిపెట్టి నరవతారిగా తను తాను రిక్తుని చేసుకొని ఒక మానవునిగా పుట్టినాడు. అంటే నీ పాపముల కొరకు తన ప్రాణాన్ని శిలువ మీద ఇయ్యడానికి, నిన్ను నశింపజేయకుండా నిన్ను నిత్యం జీవంలోకి దాటించడానికి ఆయన అలాగూ ఆ త్యాగాన్ని చేసినాడని, అంత మహాదేవుడని మనం అర్థం చేసుకోవాలి. ఇటు మహాదేవుడు మరి దీనుల మధ్యలో ఆయన నివాసం చేస్తాడు. ఈజ్ అ గ్రేట్ గాడ్, బట్ హీ ఆల్వేస్ డ్వెల్స్ అమంగ్ ద మీక్ అండ్ లోలీ పీపుల్. హల్లెలూయా. అవును, నీ హృదయంలో నీ గొప్పదానివైనా గొప్పవానివైనా నీ హృదయం ఎప్పుడు పేదరికంలోనే ఉండాలి. నీకు దేవుడు కావాలి కదా. దేవుడు లేకుంటే ఎంత దారిద్ర్యం అది. అన్నీ ఉండి నువ్వు దేవుని లేకుంటే అంతకంటే దారిద్ర్యం ఇంకేదైనా ఉన్నదా? ఏది లేదు. ఇఫ్ యూ ల్యాక్ గాడ్, ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్, యు ఆర్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఇన్ ద హోల్ వరల్డ్. కాబట్టి నువ్వు దేవుడు నీకు ఉండాలి, ఆస్తి. దేవుడు నీకు పాలు, నీకు స్వాస్థ్యం. నీకు ఒక ఇల్లు లేకున్నా పర్వాలే, నీ ఒంటి మీద ఏ నగ లేకున్నా పర్వాలే, దేవుడే నీకు సొమ్ము. హల్లెలూయా. దేవుడే నీకు భూషణం, ఆయనే నీకు అలంకారంగా ఉంటాడు. కనుక దేవుడు నేను కలిగి ఉండాలి, దేవుడు నాకున్నాడు అనే విశ్వాసం నీకు ఉండాలి. ఇంత గొప్ప దేవుని నువ్వు అంగీకరించాలి. మహాదేవుడు, మహాఘనుడు, మహోన్నతుడు ఆయన దీనుల మధ్యలో ఆయన నివాసము చేస్తాడంట. అందుకే తగ్గింపు హృదయంతో ఆయనను ఆహ్వానించాలి. ప్రభువా, నీవు నా హృదయంలోకి రావాలి, నా కుటుంబంలోకి రావాలి, నేను చేసే పనులలో ఉండాలి. కనుక అందుకే దేవుని కలిగిన వారే ఈ లోకంలో ధన్యులు. దేవునికి ఎవరు ఇష్టలు అంటే కీర్తనలు 16:3 ఉంది, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. హల్లెలూయా. భూమి మీద ఎవరు శ్రేష్ఠులు? సమస్యల్లో ఇరుక్కొని లంచగొండులు శ్రేష్ఠులు అని లేదు, భక్తిహీనులు శ్రేష్ఠులని లేదు, మందిని ముంచేవారు శ్రేష్ఠులని లేదు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారే నాకు ఇష్టం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులు శ్రేష్ఠులు, దేవునికి ఇష్టలని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ మహాదేవుని నువ్వు కలిగి ఉన్నావు. నామములు ధ్యానించిన చెప్పగలుగుతారా? మహాదేవుడు. మరి ఒక నామము చెప్పి నేను ముగిస్తాను. మరి ఒక నామము నెహెమ్యాలోనే ఉంది, 4:4 ఉంది. మా దేవా, మా దేవా అనే నామము. మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోకి వారిని దోపునపు అప్పగించు. మా దేవా అంటే పొసెసివ్నెస్ అన్నమాట కదా. ఏదైనా నీదైతే నువ్వేమంటావు? నాది. ఇదేంది? నాది, నాది. పరిచయం చేసేటప్పుడు ఇది నా భర్త, నా పిల్లలు, నా భార్య. ఎప్పుడన్నా అంటారా పురుషులు మా భార్య అంటారా? లేదమ్మో నా భార్య, ఇట్స్ మై వైఫ్ అంటారు. అంటే అంత పొజెసివ్నెస్ అన్నమాట. అందుకే భక్తులు ఎప్పుడు కూడా నా దేవుడు, ఇక్కడ ఉంది కదా, నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చు. నా దేవుడు మీ అవసరత తీరుస్తాడు. అంటే ఇట్స్ ఎ క్లోజ్ లింక్ రిలేషన్షిప్ బిట్వీన్ వన్ అండ్ గాడ్. దేవునితో ఉన్న బంధాన్ని వ్యక్తపరుస్తుంది. మా దేవా, నువ్వు శత్రువులకు దేవుడు కావు, నిన్ను అంగీకరించి నిన్ను వెంబడించే వారికే నీవు దేవుడుగా ఉంటావు. శత్రువులకు సహాయం చేసేవాడు కావు. మా పక్షాన నువ్వు యుద్ధములు చేసే దేవుడు, మా పక్షాన నువ్వు ప్రతీకారం చేసే దేవుడు, మా పట్ల నువ్వు శత్రువుల ఎడల పగ తీర్చు దేవుడవై ఉన్నావు. అందుకే మా దేవుడు, మా దేవాన్ని సంబోధిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అందుకే మనము పాపం చేసి దేవునికి దూరం అయిపోయినాం. కానీ యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తం ద్వారా దూరంగా ఉన్న వారం మనము దేవునికి ఏమైపోయినాము? సమీపస్థలం అయిపోయినాం. ముందు చాలా దూరం, పాపం చేసి దూరంగా ఉన్నాం. కానీ యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా పాపములకు క్షమాపణ పొంది తండ్రి అయిన దేవునితో సంధి చేసుకున్నాం. యేసు ప్రభుకు సమీపస్థులుగా అయిపోయినామంట. మునుపు మీరు దూరస్తులుగా ఉన్నారు,
ఇప్పుడు క్రీస్తు యేసునందు మీరు ఏమైపోయినారు? సమీపస్తులే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నా దేవ మా దేవ అంటే అంత క్లోజ్ ర్యాపోర్ట్ విత్ గాడ్. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మీరు చూడండి. 12వ వచనం నేను చదువుతాను. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకోనండి. మీరు చీకటిలో, అంధకారంలో, పాపంలో పడి ఉన్నప్పుడు క్రీస్తుకు చాలా విరోధులుగా ఉండినారు, క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారు, శత్రువులుగా ఉండినారు. కానీ దేవుడు మిమ్మల్ని తన ప్రేమతో మీ పాపాలన్నీ తన రక్తంలో కడిగివేసి మిమ్మల్ని మిత్రులుగా చేసుకున్నాడు. మీరు పరజనులుగా ఉండినారు, ఇప్పుడు ఆయన స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు. మరి ఇప్పుడు మీరు నిరీక్షణ లేని వారు, దేవుని లేని వారై ఉండి ఇప్పుడు నిరీక్షణ గలవారును, దేవుని కలిగిన వారై ఉన్నారు. క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఆయనను 13వ వచనం ఎఫెసీ 2:13 ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు చాలా సమీపంగా ఉంటాడు తన బిడ్డలకు. అందుకే మా దేవ అనే నామం ధ్యానిస్తున్నాం. ఆయన నీ దేవుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, నువ్వు దేని గురించి కూడా చింతించే అవసరం లేదు. ఎప్పుడు ప్రభువులో ఆనందమే ఉండాలంట దేవుని బిడ్డలు. అంత గొప్ప దేవుని నీ దేవునిగా నువ్వు కలిగి ఉన్నావు కదా, నువ్వు ఆయనకు సంపాద్యం సొత్తుగా అయిపోయినావు కదా. దేవుడు తన బిడ్డలను ఏమంటాడు? భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు. నువ్వు ఎవరి సొత్తు కాదు, ఆయన రక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాడు. అంత రక్తం పెట్టాలంటే ఎంత ప్రేమ ఉంటే పెడతారు రక్తం. రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాడు కాబట్టి అంటున్నాడు, నీవు నా సొత్తు, యు ఆర్ మై ప్రైజ్డ్ పొజిషన్. నువ్వు నా సొత్తు అని చెప్పి ఎక్కడో ఉండడు దేవుడు. నువ్వు పిలిస్తే నీ పక్కనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. అందుకే నిన్ను ఆవరించి ఉంటాడు. ఆయన ఎక్కడో ఉన్నాడని అనుకోకూడదు, ఆయన నీలోనే ఉన్నాడు. ఆయన సమీపంగా ఉంటాడు. ఇక్కడ చూడండి 4:4 నుండి ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు మీరేం చేయాలి? ఆనందించాలి. హల్లెలూయా. నీకు ఆనందమే ఉండాలి. బాధలు ఉన్నాయి, దుఃఖం ఉన్నది, వేదన ఉంది, పీడించేవారు నీ పక్కనే ఉంటారు. కానీ హృదయంలో ఉన్న ఆనందాన్ని అపహరించడానికి ఎవరికి సాధ్యమో కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న ఒక డాక్టర్ దగ్గర వెళ్ళాల్సి వచ్చింది. కానీ దేవుడు ఎందుకు నడిపించినాడంటే ఒక ఉద్దేశంతోనే, ఎక్కడ పోయినా ఒక ఉద్దేశంతోనే మరి దేవుడు నన్ను పంపిస్తాడు. నేను పోయినానంటే అక్కడ ఒక కార్యం జరుగుతుంది. ఒక 4 నెలల క్రితం వెళ్ళినాను ఆ యొక్క హాస్పిటల్కు, ఒక పని మీద వెళ్ళినాను. అక్కడ ఒక రిసెప్షనిస్ట్ ఉండేది. ఆమె నన్ను చూసింది. చూడగానే ఎందుకో ఆమెకు నన్ను ఇష్టమైంది. నేను ఎవరో ఆమెకేం తెలియదు. చూడగానే ఆమె బాధలన్నీ నాకు చెప్తుంది. ఇదెక్కడ మరి ఆశ్చర్యకార్యం కదా. నాతోటి ఏంటి ఆమె బాధలు పంచుకుంటుంది. నేను ఎవరో నీకు తెలుసా అంటే నాకేం తెలియదు. మిమ్మల్ని చూడగానే నా బాధలన్నీ చెప్పాలనిపించిందమ్మా. సరే చెప్పని అక్కడ కూర్చున్నాను. ఒక అరగంట సేపు ఆమె బాధలన్నీ చెప్పింది. పిల్లలు లేరన్నది, భర్త కొద్దిగా చాలా అనుమానస్తుడు అని చెప్పింది. నేను ఈ 2 కార్యాల కొరకు ఆమె తల మీద నేను ఒక చర్చ్ నడిపించే పాస్టర్ను, ఒక సేవకురాలను కనుక దేవుడు నీకు మాట్లాడినాడు. నేను ఎవరో అని నేను చెప్పకుండా నువ్వు తెలుసుకున్నావు. తప్పకుండా నీ కొరకు నేను ప్రార్థన చేసి ఆమె గదిలో ఆమె తల మీద చేయి పెట్టి, పిల్లలు లేరని ఆమె కడుపు మీద చేయి పెట్టి ప్రార్థన చేసి నేను వచ్చేసిన. ఆశ్చర్యం ఏంటంటే పెళ్ళై ఎన్ని సంవత్సరాల పిల్లలు లేరు, కానీ ఆమె మరుసటి నెలలో నాకు ఫోన్ చేసి అమ్మ నేను గర్భవతిని అన్న. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి. అప్పుడు నేను అనుకున్నాను, నాతో వచ్చిన స్టాఫ్తో చెప్పినాను, ఉట్టిగానే నన్ను ఇక్కడ పంపలేదు దేవుడు, ఏదో ఒక కారణంతోనే కదా. దేవుని ప్రేమించే వారికి అన్ని మేలు కొరకే కదా. ఏ బిడ్డకు మేలు కావాలని నన్ను పంపినాడు అనుకున్నా. తిరిగి నిన్న పోయినాను అక్కడికి. ఆమె ఉద్యోగం లేదు, మానేసిందట. ఆమె గర్భం మరి కాపాడుకోవడానికి రెస్ట్లో ఉందన్నారు. సరే డాక్టర్ దగ్గర వెళ్ళాను. నేను ఆ క్యాబిన్ తెరిచి ఇట్లా వెంటనే వెళ్తుంటేనే ఒకలాగా డాక్టర్ నన్ను ఇట్లా చూస్తున్నాడు. నేను కూడా కూర్చున్నాను. నేను మరి ఏంటి డాక్టర్ గారు అంటే,
మీలో యేసు ఉన్నాడమ్మా అన్నాడు. దేవుని స్తోత్రం. అరే మీలో యేసు ఉన్నాడంటే నేను ఏంటి మీరు క్రిస్టియన్సా అంటే నేను క్రిస్టియన్ కాదన్నాడు. మేము హిందువులమే అన్నాం. మరి నాలో యేసు ఉన్నాడని మీకిట తెలుసండి? మిమ్మల్ని చూస్తూనే మీ చుట్టూ నేను లైట్ చూసినానమ్మా అన్నాడు. అబ్బో అంటే మీకు కనబడదేమో లైట్, కానీ అన్యులు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. అలా మీ చుట్టూ లైట్ చూసినానమ్మా అంటే నేను కూర్చొని నాకు కూడా ఒక అవకాశం దొరికింది యేసు ప్రభువుని గురించి చెప్పడానికి. నేను నువ్వు ఎలా కనుక్కున్నావయ్యా, నాకు అసలు ఆశ్చర్యం అవుతుందంటే నేను యేసును చిన్నప్పటి నుండి నేను యేసును ప్రేమిస్తానమ్మా. నేను స్కూల్లో కూడా యేసు గురించే నేను నేర్చుకున్నాను. నేను నాకు ఏదన్నా అపాయమో ఆపద వస్తే వెంటనే జీసస్ను తలుచుకుంటాను, ఆ అపాయం వెళ్ళిపోతుంది అన్నాడు. అందుకే మీలో ఉన్న యేసుని నేను గుర్తుపట్టినాను అన్నాడు. చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్ డాక్టర్ అన్నమాట. అయితే నేను అన్నాను తప్పకుండా యేసుని గురించి ఇంకా మీకు చెప్తాను, నేను వచ్చినప్పుడల్లా మీకు యేసుని గురించి చెప్తాను, ఇంకొచ్చేటప్పుడు మంచి బైబిల్ విత్ గుడ్ ఎక్స్ప్లెనేషన్ స్టడీ నోట్స్తో తీసుకొస్తానంటే చాలా సంతోషపడినాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తప్పకుండా మనలో ఉన్న మహాదేవుని దేవుడు చూస్తాడు, మనుషులు చూస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గొప్ప దేవుని కలిగి ఉండడం ఎంత ధన్యత అంటే నీలో ఉన్న ఈ మహాదేవుడు మరి తప్పకుండా ఇతరులలో కూడా ప్రవేశిస్తాడు, ఆ ప్రభావం వారి మీద కూడా పడుతుంది. మరి నేను అతనికి ఏం చెప్పలేదు ఆ డాక్టర్కు. ఆయన అంటున్నాడు మీరు హీలర్ కదండి అన్నాడు. నేను అన్నాడు నేను హీలర్ అయితే మరి ఈయన దగ్గరకు వస్తే ఈయన ఎట్లా తెలుసుకున్నాడు అంటే నేను చాలాసేపు మెడిటేషన్ చేసే వ్యక్తిని, మీరు ఎంటర్ కాగానే నాకు అంత పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి, మీరు ఇట్లా రూమ్లోకి రాగానే నాకు పాజిటివిటీ వచ్చేసింది, నాకు మీరు ఇతరుల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తారు కదమ్మా అని. అవునయ్యా నేను ప్రార్థన చేస్తాను. అవును, మీలో నుండి తప్పకుండా దేవుని శక్తి ఇతరులకు వెళ్తున్నదమ్మా, మీరు ప్రార్థన చేసే అవసరమే లేదు. ఎంత చెప్తున్నాడండి అని నాకు చాలా వండర్ అయిపోయినా. మీరు గమ్మున నిలబడండి ఎక్కడని, అంతే మిమ్మల్ని చూసిన వారికి కూడా హీలింగ్ వస్తుంది అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఒక అన్యుడు ఇలా చెప్పడం ఏంటి అని అంటున్నాడు అన్నమాట. మీకు ఫోన్లో ఎవరైనా ప్రార్థన రిక్వెస్ట్, అమ్మా ఇది నా సమస్య అంటే చాలండి, మీరేమి ప్రార్థన చేయని అవసరం లేదు, వాళ్ళ సమస్య తీరిపోతుంది అన్నాడు. అంటే ఎందుకు ఇలా చెప్తున్నాడు? కరెక్టే, చాలాసార్లు నేను కూడా విన్నాను. అమ్మ మీకు ఫోన్ చేశాను నేను బాగైనానంటే, అంటే ఫోన్ చేసి బాగా కావడం ఏంటి, నేనేం పెద్ద ప్రార్థన చేయలేదు కదా వారికి అంటే. అప్పుడు నాకు గుర్తొచ్చింది, మహాదేవుని కలిగి ఉన్న మనము తప్పకుండా అలాంటి శక్తిని ఇతరులకు ఇవ్వగలం అన్నమాట. దేవునికి స్తోత్రం. పౌలేమంటాడు, నేను బలహీనుడనే కానీ నన్ను బలపరచు అని బట్టి నేను సమస్తము నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడు. నా బలహీనత అనేది నేను ఆనందిస్తాను, ఎందుకంటే నా బలహీనత నేను చూడను, నాలో ఉన్న మహాదేవునే నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహాదేవుని కలిగి ఉన్నవాడు ఈరోజు నిరుత్సాహంతో నిరాశతో నువ్వు ఉంటే, ఒకవేళ శరీర రుగ్మతలే ఉండొచ్చు, లేక కుటుంబంలో ఉన్న కలహాలే ఉండొచ్చు, అయినా మహాదేవుని కలిగి ఉన్నవని, మహాదేవుని ద్వారా నీ కార్యాలన్నీ కూడా సఫలమైపోతుందని, నీ శక్తి కూడా ఇతరులకు ప్రభావితమవుతుందని, ప్రవహిస్తుందని విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. ఈరోజు తల వంచండి ప్రార్థన చేద్దాం. ప్రభువా మా దేవుడవని నామములతో ప్రభువా మేము నిన్ను స్తుతించి ఉన్నాం. గొప్ప దేవుడు నాయన, ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరున్నారు, నీవు మాకుంటే మరి ఏది కూడా మాకు అక్కర్లేదని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఇంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం కాబట్టి మరి ప్రభు కృంగుదల నుండి, నిరుత్సాహం, నిరాశ, నిస్పృహల నుండి విడుదల మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడు నాయన ప్రభువా, నీ పరిశుద్ధమైన వాక్యమే మాకు ఆదరణ అయి ఉంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాము. గొప్ప దేవా, వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, మేము చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని, సకల ఆశీర్వాదాలతో మమ్మను నింపి నడిపించమని, గొప్ప దేవుడు మాకున్నాడని ప్రభువా, పాపమును లక్ష్యము చేయకుండా అవిధేయత గల మనసుంటే వదిలిపెట్టి సమ్మతి గల హృదయము, దేవుని సన్నిధిలో దేవుని పాదముల మీద నేను పడుతున్నానే ఒక జ్ఞానము దయచేయమని, నీకు అసాధ్యమంటూ ఏది లేదని, నీకు సమస్తము సాధ్యమేనని ప్రభువా పూర్ణ విశ్వాసముతో పట్టుదల గల ప్రార్థన, గొప్ప నిరీక్షణ ఈ బిడ్డలందరూ మీరు దయచేయమని, చేతులుంచి ఆ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక. హల్లెలూయా.
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా